Hi guys, today our topic is if class. ఇది యాక్చువల్గా ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి అండ్ ఏపీ కానిస్టేబుల్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. రీసెంట్గా ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రాబోతుంది కాబట్టి సో దానికి చాలా ఇంపార్టెంట్గా యూజ్ అవుతుంది. సో ఇందులో వచ్చేసరికి ఇఫ్ క్లాస్లో మోడల్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ విత్ ఎగ్జాంపుల్స్తో చెప్పబోతున్నాను. సో క్లాస్లోకి వెళ్ళేసరికి టైప్స్. సో ఇఫ్ క్లాస్లో యాక్చువల్గా 5 టైప్స్ ఉంటాయి. ఈ 5 టైప్స్లలో మనకి క్వశ్చన్ అడుగుతాడు. సో అందులోకి వచ్చేసరికి టైప్ 1 వచ్చేసరికి ఇమేజినరీ కండిషన్. ఇమేజినరీ అంటే ఊహించుకోవడం అని అర్థం. సో టైప్ 1 యొక్క స్ట్రక్చర్ ఇది. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ IES ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఇవ్వలేదు, ఆబ్జెక్ట్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి దానికి అనుగుణంగా ఉండే సెంటెన్స్ వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ కెన్ విల్ షల్ మే ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఇది స్ట్రక్చరు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది I వస్తే మాత్రం పక్కాగా మనం షల్ అనేది యూజ్ చేయాలి. ఇది మెయిన్ గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జాంపుల్స్లోకి వచ్చేసరికి ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ గో టు హైదరాబాద్ యూ డాష్ సీ ద చార్మినార్. మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్గా, ఐ వస్తే షల్ వస్తుంది, మిగతా ఏ వచ్చినా నార్మల్గా వస్తాయి. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఇఫ్ యూ గో టు హైదరాబాద్, ఒకవేళ నువ్వు హైదరాబాద్ వెళ్తే యూ కెన్ సీ ద చార్మినార్ అంటే ఇక్కడ కెన్ వస్తుంది, అంటే నువ్వు చార్మినార్ చూడొచ్చు అని అర్థం. సో సెకండ్ వచ్చేసరికి ఇఫ్ హీ గోస్ టు ఆగ్రా హీ డాష్ సీ ద తాజ్మహల్. సో ఇప్పుడు ఒకవేళ నువ్వు ఆగ్రా వెళ్ళుంటే యూ విల్ సీ ద తాజ్మహల్ అంటే నువ్వు వెళ్ళుంటే కాబట్టే విల్ అనేది వస్తుంది, హీ విల్ సీ ద చార్మినార్. సో థర్డ్ వచ్చేసరికి ఇఫ్ హీ లవ్స్ మీ ఐ డాష్ మ్యారీ హిమ్. సో ఒకవేళ అతను నన్ను లవ్ చేస్తే ఐ కెన్ మ్యారీ హిమ్, నేను అతన్ని మ్యారేజ్ చేసుకోగలను. సో ఫోర్త్ సెంటెన్స్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ 3 సెంటెన్స్కి 4th సెంటెన్స్కి తేడా ఉంది. ఏంటంటే ఇఫ్ హీ డాష్ మీ ఐ షల్ టీచ్ ఇంగ్లీష్ గ్రామర్. ఇక్కడ ఆల్రెడీ షల్ ఇవ్వవన్నీ అనుకుంటాం, కానీ వెర్బ్ కూడా సమ్టైమ్స్ వెర్బ్ కూడా అడుగుతాడు. సో ఇక్కడికి వచ్చేసరికి ఆప్షన్స్ వచ్చేసరికి ఆప్షన్ ఏ మెట్, మీట్స్, మీట్ ఇచ్చాడు. బట్ ఇక్కడ థర్డ్ పర్సన్ అనేది సింగులర్ కాబట్టి మనం మీట్స్ అనేది వాడతాం, అంటే ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ టైప్ గురించి వచ్చేసరికి. సో నెక్స్ట్ వచ్చేసరికి టైప్ 2 యొక్క బేసిక్ స్ట్రక్చర్ వచ్చేసరికి ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రజెంట్ అంటే ఇఫ్ క్లాజ్తో పాటు ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఆ సెంటెన్స్ అనేది సింపుల్ ప్రజెంట్లో ఇస్తాడు. సో దానికి ఆనుకుని ఉండే సెంటెన్స్ కూడా సింపుల్ ప్రజెంట్లోనే ఉండాలి. ఫర్ సపోజ్ మనం కొంచెం సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ SR ESR IES ఫామ్లో ఉంటుంది, ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ యొక్క మెయిన్ కీవర్డ్ అనేది ఒకసారి గుర్తుంచుకోవాలి. ఇది అన్ని టైప్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా, టైప్స్ ఆఫ్ ఇఫ్ క్లాజెస్ కూడా యూజ్ అవుతుంది. ఇఫ్ ప్లస్ నాట్ వస్తే ఈక్వల్ టు అన్లెస్ అవుతుంది, అంటే ఇఫ్ ప్లస్ నాట్ అయినా ఇవ్వచ్చు సెంటెన్స్లో, లేదంటే అన్లెస్ అయినా ఇవ్వచ్చు. అన్లెస్ అని ఇచ్చాడని ఇఫ్ క్లాజ్ అనుకోకూడదు, అన్లెస్ ఇచ్చిన ఇఫ్ క్లాజ్ కిందే వస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్లోకి వచ్చేసరికి ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ది ఫార్మర్స్ విల్ బీ హ్యాపీ ఇఫ్ ఇట్ డాష్. ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ మనకి ది ఫార్మర్స్ విల్ బీ హ్యాపీ అన్నాడు, ఇఫ్ ఇట్ డాష్ అని అన్నాడు, అంటే మనకి సింపుల్ ప్రజెంట్లో ఉండాలి కాబట్టి అది రైన్స్. ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది కాబట్టి రైన్స్, అంటే ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఇఫ్ యూ డాష్ టు ద క్లాస్ యూ విల్ లెర్న్ ఇంగ్లీష్ గ్రామర్. సో ఇక్కడికి వచ్చేసరికి అబ్జర్వ్ చేస్తే మనకి ఆల్రెడీ చెప్పాను సింపుల్ ప్రజెంట్లో ఉండాలని. సో ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది, ఎందుకంటే యూ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ ఫామ్ అనేది యాడ్ అవుతుంది వెర్బ్కి. సో కమ్స్ అనేది రైట్ అవుతుంది. సో థర్డ్ క్వశ్చన్ ఇఫ్ షీ డాష్ కోచింగ్ షీ విల్ గెట్ ఏ జాబ్, అంటే షీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్ వస్తుంది కాబట్టి వెర్బ్కి ఎస్ ఫామ్ అనేది అవుతుంది, అంటే ఈజీ టేకింగ్ అనేది రాంగ్, టేక్ అనేది రాంగ్ అవుతుంది. సో ఆప్షన్ బి టేక్స్ అనేది రైట్ అవుతుంది. సో టైప్ 2 కూడా అయిపోయింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి టైప్ 3 యొక్క స్ట్రక్చర్ వచ్చేసరికి ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. అదేవిధంగా నెక్స్ట్ ఆనుకుని ఉండే సెంటెన్స్ వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ కుడ్ వుడ్ షుడ్ మైట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది టైప్ 1 సెంటెన్స్ అండ్ టైప్ 3 సెంటెన్స్ సిమిలర్గా ఉంటాయి, బట్ టైప్ 1 అనేది ఇమేజినరీ కండిషన్ విత్ సింపుల్ ప్రజెంట్లో పోతుంది, టైప్ 3 అనేది వచ్చేసరికి పాస్ట్ టెన్స్లో పోతుంది, సింపుల్ పాస్ట్గా పోతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇఫ్ హీ వెంట్ టు ఆగ్రా హీ డాష్ సీ ద తాజ్మహల్. ఇదే ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ టైప్ 1లో చెప్పాను, బట్ దీనికి మనం తేడా ఎలా గుర్తించగలుగుతామంటే వెర్బ్ అనేది ఇక్కడ చూడండి, వెంట అని ఇచ్చాను, అక్కడ గో అని ఇచ్చాను. సో అక్కడికి వచ్చేసరికి కెన్ అని పెట్టాం, ఇక్కడికి వచ్చేసరికి కుడ్ ఆర్ వుడ్ ఆర్ షుడ్ ఆర్ మైట్ అనేది వస్తుంది. సో ఇక్కడికి ఆన్సర్ వచ్చేసరికి వుడ్ అనేది రైట్ అవుతుంది, అంటే ఆప్షన్ బి అనేది రైట్. సో నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ వచ్చేసరికి
ఇఫ్ షీ టుక్ కోచింగ్ షీ డాష్ గెట్ ఎ జాబ్. సో ఇక్కడికి వచ్చేసరికి అబ్జర్వ్ చేయండి, టుక్ అనేది V2. సో ఇక్కడికి వచ్చేసరికి మనం అబ్జర్వ్ చేస్తే కుడ్ అనేది వస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది రైట్ అవుతుంది. సో థర్డ్ సెంటెన్స్ వచ్చేసరికి ఇఫ్ యూ వ్రోట్ అన్ ఎగ్జామ్ యూ డాష్ గెట్ ఫస్ట్ ర్యాంక్. ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను వ్రోట్ అని వచ్చింది, సో V2 అనేది. సో ఇక్కడ కూడా వచ్చేసరికి వుడ్ అనేది వస్తుంది, అంటే ఆప్షన్ ఏ అనేది రైట్ అవుతుంది. ఇది టైప్ 3 గురించి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి టైప్ 4. టైప్ 4 వచ్చేసరికి దాని యొక్క స్ట్రక్చర్ వచ్చేసరికి ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, అండ్ అదేవిధంగా సబ్జెక్ట్ ప్లస్ కుడ్ వుడ్ షుడ్ మైట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మీరు ఎప్పుడైనా టైప్ 4 అనేది గుర్తించాలంటే ఇక్కడ వర్ అనేది మనకి ఎక్కడ వచ్చినా మనం టైప్ 4 అని గుర్తించవచ్చు ఇఫ్ క్లాజ్లో. సో ఇఫ్ వర్ అనేది వచ్చిందంటే మనం ఆల్మోస్ట్ వెంటనే కుడ్ వుడ్ షుడ్ మైట్ అనేది పక్కాగా పెట్టేయాలి. సో ఇక్కడికి వచ్చేసరికి అబ్జర్వ్ చేస్తే ఇఫ్ డాష్ ఫ్లై ఇన్ ద స్కై, సారీ ఐ డాష్ ఫ్లై ఇన్ ద స్కై ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్. నేను ఒకవేళ బర్డ్ అయితే నేను ఆకాశంలో ఎగిరేవాడిని అని అర్థం. సో ఇక్కడ మనం టైప్ 4 కింద వర్ అని ఉంది కాబట్టి మనం గుర్తించవచ్చు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి వుడ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ ఐ వర్ యూ ఐ డాష్ అచీవ్ ఫస్ట్ ర్యాంక్. ఇక్కడ వర్ ఉంది, అంటే ఒకవేళ నువ్వు అయి ఉంటే నేను తప్పనిసరిగా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునేవాడిని. సో ఇక్కడికి వచ్చేసరికి ఐ షుడ్, మీకు ఆల్రెడీ చెప్పాను ఐ ఊయి వచ్చినప్పుడు షెల్ వస్తుంది. అదేవిధంగా ఇది పాస్ట్లో చెప్తున్నాడు కాబట్టి షుడ్ వస్తుంది. సో షుడ్ అంటే ఆప్షన్ ఏ అనేది రైట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి టైప్ 5. ఇదే లాస్ట్ టైప్ ఇఫ్ క్లాజెస్లో. ఇక్కడికి వచ్చేసరికి స్ట్రక్చర్ వచ్చేసరికి ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడికి వచ్చేసరికి ఆనుకుని ఉండే సెంటెన్స్ వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ కుడ్ హ్యావ్ వుడ్ హ్యావ్ షుడ్ హ్యావ్ మైట్ హ్యావ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. సో దీని యొక్క ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసరికి ఇఫ్ యూ హ్యాడ్ అన్ ఎగ్జామ్ యూ డాష్ గాట్ ద ఫస్ట్ ర్యాంక్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే గుర్తించడానికి టైప్ 5 గుర్తించడానికి కీవర్డ్ ఏంటంటే ఇక్కడ హ్యాడ్ అని ఇచ్చాడు. సో ఇక్కడికి వచ్చేసరికి మనం బాగా అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడికి వచ్చేసరికి ఆన్సర్ ఏట్ అవుతుంది వుడ్ హ్యావ్ ఆర్ షుడ్ హ్యావ్ అనేది అయి ఉన్నప్పుడు అవుతుంది, కానీ ఇక్కడ యూ ఉంది కాబట్టి వుడ్ హ్యావ్ ఆప్షన్ ఏ అనేది రైట్ అవుతుంది. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఇఫ్ యూ హ్యాడ్ ప్లేడ్ వెల్ యూ డాష్ ఓన్ ద మ్యాచ్. సో ఇక్కడికి వచ్చేసరికి హ్యాడ్ ప్లేడ్ అని వచ్చాడు. సో ఇక్కడికి వచ్చేసరికి వుడ్ హ్యావ్ ఆర్ షుడ్ హ్యావ్, యూ ఇచ్చాడు కాబట్టి ఆల్వేస్ మనకి వుడ్ హ్యావ్ అనేది అవుతుంది. ఒకవేళ ఐ ఇచ్చుంటే షుడ్ హ్యావ్ అనేది పెడతాం. సో టైప్ 5 ఇంత ఫ్రెండ్స్. సో ఇఫ్ క్లాజ్లో యాక్చువల్గా 5 టైప్స్ ఉంటుంది. సో మనం ఈ 5 టైప్స్ని గుర్తించాలంటే బేసిక్ స్ట్రక్చర్ ప్రకారమే గుర్తించగలం. సో ఈ బేసిక్ స్ట్రక్చర్స్ గుర్తించుకొని ఈ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా మనం అచీవ్ అవుతాం. సో అంతే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి మా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి కాంపిటేటివ్ స్టూడెంట్ ఫ్రెండ్స్, అండ్ అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ లింక్ వచ్చేసరికి ఇది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ ఫ్రెండ్స్, అందరికీ షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చే క్లాసెస్ కోసం ఇంకా బెటర్గా చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.